అందమైన అమ్మాయితో మసాజ్ మామూలుగా ఉండదు. అమ్మ మెట్లు చాలానే ఎక్కెళ్ళాలండి. వియత్నాం దేశంలో 1000 సంవత్సరాల నాటి మన హిందూ దేవాలయం అండి. సించావ్ నేను వియత్నాంలోనే అందమైన బీచ్ సిటీగా పిలువబడే నాత్రాంగ్ అనే ఊర్లో ఉన్నాను. ఇక్కడ ప్రజలు ఈ ఊరిని నా చాంగ్ అని పిలుస్తారు. ఇక్కడ వెనకమాల చూసుకుంటే లోటస్ ఫ్లవర్ ఆకారం బిల్డింగ్ కనపడుతుంది కదా. ఈ నాత్రాంగ్ సిటీ మొత్తానికి కూడా ల్యాండ్ మార్క్ అట్రాక్షన్ అండి. ఒక యూనిక్ షేప్లో ఉంది. అలాగే ఆ పక్కన బీచ్ని ఆనుకొని ఉండడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు. ఇక్కడే మనం వీడియో కూడా స్టార్ట్ చేసాం. వెల్కమ్ టు నాత్రాంగ్. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఆ దూరంగా చూస్తే కయాక్ బోటింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు. మనం ట్రై చేద్దాం కుదిరితే. పోతే ఇది ఫ్రీ అట్రాక్షనా టికెట్ అర్థం కావట్లా. నాకు తెలిసి ఫ్రీయే అనుకుంటా. ఓకే, టూరిస్టుల కోసం షాపింగ్ చేసుకోవడానికి ఇట్లాంటివి అయితే ఉన్నాయండి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, మనకి వ్యూ ఏమైనా దొరికిద్దాం. అసలు వస్తే కానీ తెలియదండి ఎంత ఉందా అని చెప్పి. దీంట్లో చాలామంది బయట నుంచి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం తప్పితే అసలు లోపల ఒక బోర్డు లేదు, ఏమీ లేదు. ఈ నమ్ముతున్నారని. వాట్ ఈస్ దిస్? ఓకే, ఇదంతా సాంబ్రాణి అగర్వుడ్. ఈ పైన మెడిటేషన్ జరుగుతుందంటే ఎలా లేదంటండి. ఇంకా ఇక్కడ నుంచే మనం సిటీ వ్యూ అదంతా చూసుకోవాలి. ఇటు సైడ్ వస్తే బీచ్. ఆ కయాక్ పడవ ఏదైతే ఉందో అది అర్జెంట్గా ఎక్కడ దొరికిద్దో తీసుకోవాలి. ఇట్లాగే బీచ్ సైడ్ తిరుగుతూ ఉంటే కనపడతాయండి. మనం వెళ్ళి అద్దె ఎంతో మాట్లాడుకొని తీసుకోవడమే. ఈ బీచ్లో అలలు కూడా పెద్దగా ఏం లేవండి. ఇది ఎవరిని అడగాలో ఏంటో. ఇది డిఫరెంట్గా ఉంది, సర్ఫింగ్ బోట్లా ఉంది. ఇక్కడ ఒక ఆయన పట్టుకున్నానండి. అది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫ్లాట్గా ఉంది. నాకు కుదరదో లైఫ్ జాకెట్ అయితే ఉంది, వేసుకొని వెళ్ళిపోదాము. 1,00,000 వియత్నాం డాంగులు ఇచ్చాను. నేను చెప్పాను కదా నేను ఇట్లా జస్ట్ వీడియో తీసుకోవడానికి వెంటనే వచ్చేస్తానని చెప్పాను. అంటే మన డబ్బుల్లో 363 రూపాయలండి. మామూలుగా అయితే 2 లక్షలు అంట. ఇఫ్ ఐ పే 200,000 ఐ కెన్ టేక్ హోల్ డే 2 hours. ఓకే యా. ఒకవేళ మనం కనుక 2 లక్షలు పే చేస్తే 2 గంటలు వాడుకోవచ్చు అంట. పర్లేదులేండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్స్టా 360 తీసుకెళ్తున్నాను. మన బ్యాగులు అవన్నీ ఇక్కడే పెట్టేశాను అనమాట. ఆయన చూస్తూ ఉంటా అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ పాడైపోయింది సముద్రంలో వెళ్తే అని చెప్పి నాకు కవర్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడండి. దానికి డబ్బులు ఏమైనా పే చేయాలేమో. యా, మామూలు ఇలాంటివి నేను ట్రై చేద్దామని చెప్తాను. ఎందుకంటే నాకు ఈత కూడా రాదు. ఏదో ఇంకా చూడంగానే వెళ్ళాలని ఆశ. మీకు కూడా చూద్దామని. ఎంత కష్టమా? వావ్. అలలు కూడా వస్తున్నాయి. రిస్కీగా ఉంది. ఏదైనా ఇట్లా వీడియో తీయడం వెళ్ళడం చాలా కష్టమే అండి. వెళ్తానే ఉంది.
చాలా కష్టంగా ఉంది. అమ్మ అందరికీ ఈత వచ్చు, నా ఒక్కడికే రాదు. ఖచ్చితంగా పడిపోతా. I don't know swimming. You don't know swimming? Yeah. Oh my god. I have a life jacket. It's okay. Jacket, yes. You guys are save me, okay? Yeah. If anything happens. Look. Your hand there? Oh. Okay, don't stand up this. Charlie, vas-y, montre-lui comment monter, genre. Man. Yeah? Yeah, man. Yeah? Wow. Yeah, I got it. Almost near. You know. నుంచున్నాను. భయ్యాన్ని అధిగమించు సోదరా. No. Okay, go. Yeah, I stand. నేను సాధించా. Lâche. Your hand, lâche. One hand. Yeah? అమ్మా. Yeah. Whoa. Yeah, good. Yeah. సాధించా. Good job. అమ్మా. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. కానీ ఒక్కరు వెళ్ళడం కంటే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్ళడం అయితే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికొకరు తోడుంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఈత వచ్చిన వాళ్ళు అయితే బెటరు. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం సముద్రంలోకి. ఏమైనా మనకి అలలు ఇట్లా వేగం పెరిగినప్పుడు ఏంటంటే లోపలికి లాక్కెళ్ళిపోద్ది, అప్పుడు ఇబ్బంది కదా. లక్కీగా ఇక్కడ ఈ బీచ్లో అలలు ఎక్కువ రావట్లేదండి. అందుకే ఈ బోట్లు, దీన్ని ఇప్పుడు పెడల్ బోట్ అంటారంట, అందుకే ఈ బోట్లు అలౌ చేస్తారు. కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వస్తే ఒకసారి ట్రై చేయండి మంచిగా. Thank you. Давай. Держи. మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా కానీ ఆ మొబైల్ హోల్డర్ ఆయన ఇచ్చాడు కదండి, అది కట్ అయిపోయింది. ఒకవేళ నేను చూసుకోపోయి ఉంటే సముద్రంలో పడిపోయేది, దొరకడం కష్టమయ్యేది అనమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లే అండి, ఎక్స్పీరియన్స్ బాగుంది. కాకపోతే వీడియో తీయడం అట్లా చేయడం బాగా కష్టంగా ఉందండి. ఎందుకంటే ఒక బ్యాగ్ ఇట్లా ఏమైనా ఉంటే బాగుండేది. చిరాకు పుట్టింది నాకు. ఒక ప్రిపేర్ లేదు, ఏం లేదు, అలా వెళ్ళిపోయాము, వచ్చాము. పాపం ఆయన ఇచ్చిన వాటర్ ప్రూఫ్ కవర్ ఏదైతే ఉందో అది ఇరిగిపోయింది మన దగ్గర. ఆయన డబ్బులు ఏం అడగట్లా, ఎంతో కొంత ఇద్దాము. మంచి ఆయనలా ఉన్నాడు. హలో సించావ్, దట్ వాటర్ కవర్ హౌ మచ్? బట్ ఇరిగిపోయింది కదా, బ్రేక్ అయింది కదా, ఎంతో కొంత ఇద్దాంలేండి. మా ఆయన డబ్బులు మనకి దేనికి, ఒక 20,000 ఇస్తే. నో ఐ డోంట్ వాంట్, ఇట్స్ ఓకే. ఓకే బాయ్. మంచి ఆయనలో ఉన్నాడండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇది బాగుందండి, ఇట్లా తిప్పితే వాటర్ వస్తున్నాయి. ఇది ఇటు తిప్పి అదిగోండి,
మంచిగా వాటర్ వస్తున్నాయి. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసేసి అర్జెంటుగా వెళ్ళి ప్లేస్లో ఏమైనా కవర్ చేసుకుందాం. ఇప్పుడు దాకా ఈ దాన్ని ఏమంటారు, పెడలింగ్ బోట్ అంటారంట మనం చేసిన దాన్ని, అక్కడే సరిపోయింది. కానీ కొంచెం రిస్క్ లాగే అనిపిస్తుంది. ఒక్కళ్ళే వెళ్తే రిస్కే, ఇద్దరు వెళ్తే బాగుంటుందండి, మంచి ఫన్. అర్జెంట్గా వెళ్ళిపోదాం, టైం తక్కువ ఉంది. ఎంత బాగా డెవలప్ చేశారండి. ఎక్కడికక్కడ ఏమంటారు, ఈ దేన్ని వేస్ట్ చేయకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఫుట్పాత్లా అరేంజ్ చేశారు, పార్కుల్లాగా. సూపర్ కదా. ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదటి లొకేషన్ మనం వెళ్ళబోయేది లాంగ్ సాన్ పగోడా అని. అప్పుడే గ్రాబ్ కూడా వచ్చేసింది అన్నట్టు. ఈ గ్రాబ్ అనేది ప్రతి దగ్గర వర్క్ అవుతుందండి. అసలు వియత్నాంలో ఇప్పుడు మనం వెళ్ళిన ప్రతి చిన్న ఊరం లేదు, పెద్ద ఊరం లేదు, ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంది. నాకు 50 రూపాయలు అయితే పడింది గ్రాబ్. ఇక్కడ మొత్తం అసలు మనం ఉన్నది మెయిన్ సెంటర్ ఏరియా కదండి, కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. టూరిస్టులకి మసాజులు కానివ్వండి, అన్నీ. దీని లోపల నుంచి ఇప్పుడు కొండపైకి ఎక్కెళ్ళాలంటే అండి, నాత్రాంగ్ వచ్చే టూరిస్టులు అంతా కూడా ఇక్కడ ఖచ్చితంగా వస్తారు. పెద్ద బుద్ధుడి బొమ్మ ఒకటి ఉంది దాంట్లో లోపల పైన. ఏంటండి ఇక్కడ టికెట్ ఏం లేదా? అబ్బా మర్చిపోయానండి, నేను షార్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చానుగా. పూర్తి దుస్తులు కప్పుకొని వెళ్తున్నారు. నో. ఈ పైకి వెళ్ళాలన్నా కానీ పూర్తి దుస్తులే వేసుకోవాలంట. ఇక్కడ అద్దెకిస్తారా? హౌ మచ్? నో ఐ గివ్ బ్యాక్ టు యూ. I give back. యా సించావ్. ఆడవాళ్ళకి వేసేది వేసినట్టున్నారు మనకి. దిస్ ఈస్ ఫర్ మ్యాన్. మ్యాన్ దిస్ ఈస్, ఆర్ యూ షూర్ దిస్ ఈస్ ఫర్ మ్యాన్? Yeah, okay. పోతే ఇట్లాంటి దుస్తులు లేకుండా అయితే వెళ్ళడం కష్టం. అక్కడ ఎనమాలు అద్దెకిస్తారండి. ఎంత? 10,000 అద్దె, అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. వాళ్ళ దగ్గర 50,000 డిపాజిట్ అయితే పెట్టుకుంటారు, అంటే అది కూడా స్క్రీన్ పైన ఇచ్చాను. మళ్ళీ ఇది తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్తే మన 50,000 మనకి ఇస్తారంట రిటర్ను. పర్లా. వియత్నాంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి డ్రాగన్ బొమ్మల ఆకారంలో అయితే ఉంటాయండి, మొత్తం ఆర్కిటెక్చర్ అదంతా. మెట్లు చాలానే ఎక్కి వెళ్ళాలండి. ఇదే అండి ఈ నాత్రాంగూర్లో లాంగ్ సాన్ పగోడా. 1986లో అయితే నిర్మించారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన టెంపుల్ పగోడా అండి ఇది. అప్పట్లోనే ఇంత పెద్ద కట్టారంటే అది మామూలు విషయం కాదు. మొత్తం ఇది 24 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. భారీ ఇది. దూరం నుంచే క్లియర్గా చూస్తాం, దగ్గరికి వెళ్తే అంత క్లియర్గా కనపడదు. అలాగే మనం పైకి వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం చుట్టూతా నాత్రాంగ్ సిటీ కూడా చూడొచ్చు. ఈ బౌద్ధ విగ్రహం కింద ఒక గది అయితే ఉందండి. దానికి సంబంధించి కూడా ఒక చరిత్ర అయితే ఉంది. 1963 వియత్నాంలో బౌద్ధులపైన జరిగిన అణచివేతకు నిరసనగా మత స్వేచ్ఛ కోసం కొంతమంది బౌద్ధ సన్యాసులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళను గుర్తు చేసుకుంటూ లోపలైతే గోడల పైన కొన్ని చిత్రాలు అయితే కనపడతా ఉంటాయండి. ఈ చిత్రాలు అయితే ఏర్పాటు చేశారనమాట. అలాగే ఒక బౌద్ధ దేవుడి విగ్రహం కూడా ఉంది లోపల. చాలా ప్రశాంతంగా ఉంది లోపల. ఇంకా అది ఇక్కడ నుంచి మాత్రం ఈ నాత్రాంగ్ సిటీ చూడొచ్చు అని చెప్పా కదా. ఈ చెట్లన్నీ అడ్డుండడం వల్ల ఏంటంటే ఏం కనపట్ల సిటీ. డ్రోన్ ఇట్లా ఎగరేస్తే మొత్తం అసలు ఆ వ్యూ అదంతా అది వేరు. ఇంకా పగోడా చూసాము, ఒక ఫేమస్ స్పాట్. చాలామంది విదేశీయులు కూడా ఉన్నారండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే పనుకున్న బుద్ధుడి విగ్రహం, రిక్లైనింగ్ బుద్ధ అంటారండి. కిందే ఉంది. మనం పైకి వెళ్ళేటప్పుడు ఇది మిస్ అయ్యాం. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అండి. 17 మీటర్ల పొడవైతే ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే బుద్ధుడు మనకి నిద్రపోతున్నట్టు కనిపించినా ఆయన చివరి దశను చూపిస్తుంది. అంటే అన్ని బాధలు, జనన మరణాల చక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందిన స్థితి, విముక్తి పొందడం, దానికి అర్థం అదనమాట.
ఇంక ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ ఇందా మనం చూసుకున్న ఫ్రంట్ టెంపుల్. నిజంగా ఇంత పెద్దవి కట్టాలంటే ఎంత భక్తి ఉండాలి. మన డబ్బులు మనకి ఇచ్చేసారు. థ్యాంక్ యూ. కామన్ బాయ్. ఇక్కడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్తే పోనగర్ చామ్ టవర్స్, అది కూడా ఒక టెంపుల్ అండి, కానీ బాగుంది. వచ్చేసామండి. ఇదే దీన్ని ఇంగ్లీష్లో పోనగర్ చామ్ టవర్స్ అంటున్నారు, కానీ ఇది ఒక టెంపులే అండి. టికెట్ ఏమైనా ఉందా దీనికి? సించావ్ 30,000 వియత్నాం డాంగులు అండి టికెట్. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ఇప్పుడంటే వియత్నాం దేశంలో బుద్ధిజం, క్రిస్టియనిటీ ఉంది, కానీ ఒకప్పుడు మన హిందూ కల్చర్ ప్రభావం చాలా ఎక్కువ ఉండేదండి. 1000 సంవత్సరాల కిందట అప్పట్లో క్యాంపా రాజ్యం అని ఉండేదండి. హిందూ కల్చర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. ఈ ఆలయాన్ని ముఖ్యంగా పోనగర్ అనే మదర్ దేవతకి అంకితం చేశారు. మనకిచ్చిన కార్డు అండి, ఈ కార్డు దాంట్లో పెడితే వెళ్ళిపోతాం. బాగుందండి, రీయూజబుల్, పేపర్ ఎక్కడ వాడట్లేదు. ఆల్రెడీ థ్యాంక్ యూ. ఇక ఈ టెంపుల్ గురించి తెలుసుకుంటూ పైకైతే వెళ్దామండి. 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పురాతన చాంపా రాజ్యానికి చెందిన చామ్ ప్రజలు నిర్మించారు. ఈ టెంపుల్ పేరు చూసుకున్న పోనగర్ చామ్ టవర్స్ అని ఉంటుంది. పోనగర్ అంటే మనల్ని కాపాడే తల్లి. అప్పట్లో వాళ్ళని కాపాడిన దేవతగా, అలాగే వీళ్ళకి వ్యవసాయం, మరెన్నో జీవన విధానాలు నేర్పిన దేవతగా ఆమెను నమ్మి, అందుకే ఆవిడికి ఒక ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం ఎక్కడ చూసుకున్నా కానీ మన హిందూ సాంప్రదాయాలే బాగా కనపడతా ఉంటాయి ఇక్కడ. కాసేపు అయితే ఇంకా చూసేద్దాం. నాకు సేమ్ మయన్మార్లో బగాన్ అని ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి కడ్డాలు చాలా కనపడినాయి, బుద్ధిస్ట్ టెంపుల్ అయ్యి. నాకు అదే గుర్తుకొచ్చింది చూడంగానే. నిజంగా వియత్నాంలో ఇలాంటిది ఒకటి ఉందా అని చెప్పి నేను మొదటిసారి చూస్తున్నానండి. అటు చూసుకుంటే కృష్ణా నది రివరు, ప్రకాశం బ్యారేజ్, ఆ దగ్గర నుంచి ఇద్దరికి దాటుకుంటూ వస్తే ఇంద్రకైలాద్రి కొండపైన ఉన్నట్టు ఇక్కడ ఈ గుడి ఉందండి. నిజంగా బాగుంది, కొంచెం మ్యాచ్ అవుతుంది మనకి ఇక్కడికి. చూసారా, సేమ్ ప్రకాశం బ్యారేజ్, అట్లా పైకి వస్తే కొండపైన గుడి. ఇటుక అప్పట్లో 1000 సంవత్సరాల కిందటి కదా, చూడండి ఎంత పెద్దగా ఉందో షేపు. ఇప్పుడు మన సైడు హాఫ్ ఉంటుంది సైజు. అసలు ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో అదే గొప్ప విషయం. అప్పట్లో కట్టడాలే వేరండి. ఇక్కడ నుంచి కొంత ఇప్పుడు మనం వచ్చింది కూడా ఈ నాత్రాంకి సిటీ అవతల కనపడుతుంది. ఇంకా రెసిడెన్షియల్ ఏరియాలండి ఇవన్నీ. అప్పట్లో వాళ్ళు ధరించిన దుస్తులు అనుకుంటా అండి. ఇది ఈ టెంపుల్ కూడా పవిత్రమైన టెంపుల్ కాబట్టి ఇంకా ఇట్లాంటి డ్రెస్సులు అయితే వేసుకొని వెళ్ళాలి. ఫ్రీయా అంటే ఇక్కడ ఇంకా చూసాం కదండి. కాకపోతే టెంపుల్ లోపలికి ఎలో లేదు, వీడియో అయితే ఎలో లేదంట. ఎక్కడి నుంచో చూడాలి చూస్తే. ఫస్ట్ టైం చూడడం వియత్నాంలో ఇలాంటి టెంపుల్, అందుకు ఇప్పుడు దాన్ని తిరిగి ఇదే ఫస్ట్ టైం నాత్రాంగ్లో చూడడం. చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. నాకు ఎవరు ఒక ఇండియన్ కూడా కనపడలేదండి ఇక్కడ, నేను ఒక్కడనే ఉన్నాను. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఏమైనా ఫుడ్ అయితే లాగిచ్చేసేయాలండి. మంచి ఫుడ్ తినాలి. హలో, ఆ గుడి పక్కనే ఇక్కడ సోవినియర్స్ ఇవన్నీ అమ్ముతున్నారండి. అదే టూరిస్టులు ఏమైనా కొనుక్కెళ్ళాలంటే వస్తువులు అనమాట. కోడిగుడ్లు, అన్నం. ఓకే, తల్లి అన్నం ఎక్కువ పెట్టింది. థ్యాంక్ యూ. మంచిగా వెజిటేబుల్ సూపు అన్నీ ఇచ్చారండి. 3 కోడిగుడ్లు.
బాగుంది. ఇక్కడ అన్నాల్లో సోయా సాస్ వేసుకొని తింటారు చాలా వరకు, మళ్ళీ కూరలో అవి కలుపుకోవడాలు ఉండే వాళ్ళకి. కానీ నాకు అలవాటు అయిపోయిందండి, బాగుంటుంది. అలా వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు నాకు కొంచెం స్పైసీ కావాలి, పచ్చిమిరపకాయలు ఇచ్చారు. నేను బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట ఇట్లాగా, అన్నంలో ఇట్లా అన్నం తిని. మళ్ళీ ఇక్కడ తింటున్నాను ఇప్పుడు. ఇక్కడ మిరపకాయలు బాగా మంటున్నాయండి. నాలుగు కోడిగుడ్లు, అన్నము ప్లస్ సూపు, ఇంక ఇవన్నీ ఇచ్చినందుకు మనకి 145 రూపాయలు తీసుకున్నారండి, తక్కువే. ఇక్కడ చెరుకు రసం భలే ఉంటుందండి, 10,000 వియత్నాం డాంగ్లు అంటే 36 రూపాయలండి. చాలామంది టూరిస్టులు వస్తారు కాబట్టి ఇక్కడికి మసాజ్ పార్లర్లు కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. మీనా స్పా అంట. ఫుట్ మసాజ్ అయితే 2 లక్షలు, బాడీ మసాజ్ అయితే 2,50,000 అంట. ఎలాగో కొంచెం బాడీ కూడా పులిసిపోయినట్టుంది. మసాజ్ చేయించుకొని అనుభవం ఎలా ఉందో చెప్తాను. హలో షించావ్, ఎంజాయ్ లోకల్ ఫుడ్. ఈ మసాజ్ పార్లర్లో లాకర్లు కూడా ఇస్తున్నారండి, పర్లేదు. మసాజ్ రూములు చూడండి ఎంత బాగున్నాయో. దుస్తులు మార్చుకొని ఇంకా మసాజ్ చేయించుకొని చెప్పేద్దాం. అందమైన అమ్మాయితో మసాజ్ మామూలుగా ఉండదు. ఐ వాంట్ స్ట్రాంగ్ మసాజ్. ఓకే, యా, ఓకే, లెట్స్ స్టార్ట్ మసాజ్. కాసేపు కలుద్దాం ఇంకా. I want strong. So hot? Yeah, strong. Strong. Yeah. అలాగే చెప్పాలి, అప్పుడే గట్టి చేస్తా. Okay. మోర్. ఇది ఒక రకమైన థెరపీ అన్నమాట. బాగుంది. ఇక్కడ మసాజ్ అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు బాడీ కొంచెం రిలాక్సేషన్గా ఉందండి. అడిగి మరీ వీడియో తీయించుకుంటుంది. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యా, యూట్యూబర్. ఎస్ ఎస్, రామ్ ద ట్రావెలర్. I will show you. Ram the traveler. Yeah. Oh. Surprise. Ben video so much. Yeah. ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి, ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ మధ్య వీడియోలు నచ్చట్లేదు. అంటే మంచిగా తీస్తున్నప్పుడు కూడా ఎడిటింగ్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏదో డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఎడిటింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మార్చుకోవాలి, మార్చుకుంటాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అప్పట్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం ఈ నాత్రాంగ్లో. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి ఇక్కడ మడ్ బాత్ అని ఒకటి ఫేమస్. మెయిన్ చాలామంది ఈ నాత్రాంగ్ వచ్చేదే మడ్ బాత్. ఇక్కడ వియత్నాంలో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఫేమస్ ప్లేస్ ఉన్నట్టు ఈ నాత్రాంగ్కి మడ్ బాత్ అనేది ఫేమస్. సో అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకంతే అండి, ఉంటాను. బాయ్ బాయ్.